హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వీట్ తయారు చేసుకోబోతున్నాం. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా రైస్ బాగా వాష్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 1 అవర్ పాటు సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసుకొనేసి కాజు బాదం పీసెస్ వేసుకొనేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేందాకా బాగా ఫ్రై చేసుకొని పీసెస్ అన్నీ పక్కన పెట్టుకొనేసేయాలి. ఇలా పీసెస్ అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి. తర్వాత పాలు మిల్క్ ఒక 1 లీటర్ మిల్క్ వేసుకొనేసేయాలి. ఇలా చిక్కటి పాలు వేసుకొని బాగా మరిగించాలి. వాటర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి బాగా బాయిల్ చేసుకోవాలి మిల్క్. ఇప్పుడు ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ వేసుకొనేసేయాలి. రైస్ వేసుకున్న తర్వాత చూడండి, గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టేసి మనం రైస్ ఏ విధంగా అయితే కుక్ చేసామో సేమ్ అదే విధంగా రైస్ని కూడా కుక్ చేసుకోవాలి పాలలో. తర్వాత పాలు రైస్ రెండు కూడా బాగా కుక్ అవ్వాలి. దాదాపుగా ఒక 15 మినిట్స్ ఆర్ 40 మినిట్స్ అందాక మనం రైస్ని బాగా కుక్ చేయాలి. ఇలా బాగా కుక్ చేసిన తర్వాత 40 మినిట్స్ రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. చూడండి, బాయిల్ అనేది బాగా వస్తుంది. ఇలా చాలా వరకు దగ్గర పడేందాక మనం రైస్ అనేది కుక్ చేయాలి. చూడండి, రైస్ అనేది పర్ఫెక్ట్గా 100% కుక్ అయిపోయింది. మనకి రైస్ అనేది మధ్యలో చీలిపోయేందాక కుక్ చేయాలి. ఇప్పుడు షుగర్ వేసుకొనేసేయాలి. షుగర్ కరెక్ట్గా ఒక 1/2 kg పంచదార వేసుకొనేసేయాలి. పంచదార వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ రెడ్ అవైలబుల్లో ఉంది కాబట్టి రెడ్ వేసాను. ఆరెంజ్ ఎనీ కలర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత రైస్ మొత్తం బాగా దగ్గర పడిపోయిన తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్నటువంటి కాజు బాదం పీసెస్ వేసుకొనేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొనేసేయాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద అడుగు పడుతుంది, అంటే మాడిపోతుంది. ఇలా మళ్ళీ ఒక 5 మినిట్స్ దాకా హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేయడమే. లాస్ట్లో చివరిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేయడమే. కొద్దిసేపు తర్వాత చల్లారిన తర్వాత సర్వ్ చేసుకొని తినడమే. అంతే ఫ్రెండ్స్, ఇలా మనం ఈజీగా ఇంట్లోనే స్వీట్ తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఉంటాను, బాయ్, లవ్ యూ. ఫ్రెండ్స్, ఇంతకీ ఈ స్వీట్ నేమ్ ఏంటో కామెంట్ చేస్తారా? కామెంట్ చేయండి, చూద్దాం ఏ స్వీటో.